నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని తారక రామానగర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరుమామల్ల కోటేశ్వరరావు ప్రధాన వక్తగా విచ్చేసిన కొత్త రామకృష్ణ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చేసిన సేవా కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని రంగాల్లో విస్తరించిందో, అలాగే ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందో, ఎమర్జెన్సీ సమయంలో, సత్యాగ్రహ ఉద్యమాలలో, విపత్తుల సమయంలో సంఘం చేసినటువంటి సేవా కార్యక్రమాలను గురించి ప్రత్యేకంగా వివరించారు. అలాగే సంఘం 100 సంవత్సరాల సందర్భంగా పంచ పరివర్తన అని 5 అంశాలని ఈ శతాబ్ది సందర్భంగా సమాజంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, సామాజిక సమరసత, పర్యావరణము, పౌర విధులు వీటి గురించి వివరిస్తూ సమాజం మొత్తం ఈ సంఘం నిర్ణయించినటువంటి కార్యక్రమాలలో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ రోజు ఇక్కడ ఈ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ ఇది 1925 సంవత్సరంలో హెగ్డేవార్ అంటే ఆయన ముద్దుగా డాక్టర్ జీ, ప్రేమగా డాక్టర్ జీ అని పిలుచుకుంటారు. ఆయన పెద్ద స్వతంత్ర సమరయోధులు. ఆయన కూడా ఈ స్వతంత్ర సమరయోధుల్లో అందరితో పాటు పాల్గొన్నారు. కానీ 20 కోట్ల మంది ఉన్న భారతదేశాన్ని ఎవరెవరో ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, అరబ్ వారు, లండన్ వారు వీళ్ళందరూ వచ్చి 5,000 మంది జనాభాతో వచ్చి ఈ దేశాన్ని పరిపాలించడం ఏంటి? అసలు మనందరం ఇంతమంది ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం? ఇది ఎక్కడుంది లోపం? ఇది మనలోనే ఉంది, అందువల్లే వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేయడం జరుగుతుంది అని ఆ రోజు 1925 సంవత్సరం దసరా నాడు మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంస్థను స్వచ్ఛంద సేవా సంస్థ, ఇందులో ఎవరు డబ్బులు ఇచ్చేది లేదు, ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేది లేదు. వీళ్ళంతా కూడా సొంతగా ఇంట్రెస్ట్ తో వచ్చి ఈ సంఘంలో చేరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఆ రోజు విజయదశమి రోజు అమ్మవారి ఆశీస్సులతోటి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పటి మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ గారు పిలుపు మేరకు ఆర్ఎస్ఎస్ అంటే కొన్ని కులాలకు మతాలకు సంబంధించింది కాదండి. మన భారతదేశం హిందూ దేశం, అన్ని మతాలు సమానం అనవుతుంటే దేశం ఏదన్నా ఉంది అని అంటే అది ఒక భారతదేశం మాత్రమే. ఈ భారతదేశంలో అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఎస్ఎస్ లో భాగం కావాలి. కుల మతాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కులంతో పని లేదు, అందరం మనం ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేస్తున్నాం అనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముందు మెయిన్ గా తనని తాను రక్షించుకుంటూ దేశం కోసం రక్షణలో ఉండాలనే ఉద్దేశంతో మన ఈ ఆర్ఎస్ఎస్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకరికి సంబంధించింది కాదమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. నేను 1989లో 6వ తరగతి చదువుతా శిశు మందిర్ స్కూల్లో జాయిన్ అయి ఉన్నాను. ఆ సంవత్సరం నేను కూడా, నాకు కొద్ది గొప్ప ఈ శిక్షణలో కొద్ది గొప్ప అనుభవం ఉంది. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది పోలేదు కాబట్టి మళ్ళీ ఇవాళ నన్ను మా మిత్రులు చీఫ్ గెస్ట్ గా నువ్వు రావాలి కోటేశ్వరరావు, నువ్వు ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు, తప్పకుండా రావాలి అని అంటే ఎమ్మటే అడగగానే నాకేం ఇబ్బంది లేదు. నాకు కూడా ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఇది. హిందూ ధర్మాన్ని కాపాడుకుంటే ముందు మన భారతదేశం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ వారి కోసంగా అది ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమం. మనందరిలో కూడా ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఆలోచించుకోవాలి, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అని ఆ రోజు డాక్టర్ జీ గారు స్థాపించిన ఈ సంస్థ ఇప్పటికి 100 వసంతాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టి మనందరికీ పరిచయ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేశారు. కాబట్టి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైసీపీ పార్టీ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్చేంజ్ కార్యాలయాల ఎదుట ధర్నాకు పిలుపునివ్వటం సిగ్గుచేటని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ అన్నారు. కల్తీ మద్యం ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది గతంలో పరిపాలించిన వైసీపీ పార్టీ వారు అని ఈ సందర్భంగా
గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిలో మరియు సంక్షేమ పథకాల్లో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నారు. సిగ్గుందా మీకు చేయడానికి? మీరు అసలు అర్హులేనా ధర్నా చేయడానికి ఎక్సైజ్ ఆఫీసుల ముందు? కల్తీ మద్యం తీసుకొచ్చింది ఏ పార్టీ వాళ్ళు, ఏ ప్రభుత్వం వచ్చింది, ఎంతమంది నాశనం అయిపోయారు, ఎంతమందికి లివర్ చెడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు? అది గత వైసీపీ ప్రభుత్వం జరిగినది. 2019 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం చాలామంది తాగిపోయి చాలామంది ఇబ్బంది పడి ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది మరణించిన వివరాలు మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా కల్తీ మద్యం అనే మనం వచ్చింది. మా ప్రభుత్వం మీ ప్రభుత్వం లాగా చూస్తూ ఊరుకోలేదు. ఇమీడియట్గా అరెస్ట్ చేసింది. అతను సౌత్ ఆఫ్రికా నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసాం. అది మా ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి. మీ ప్రభుత్వంలాగా కమిషన్ తీసుకొని డబ్బులకి కకృతిపడే మా ప్రభుత్వం కాదు. ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల తరపున ఉండే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కల్తీ మద్యం మీద గతంలో ఓం ప్రతాప్ అనే వ్యక్తి, చిత్తూరు జిల్లా సంబంధించిన వ్యక్తి, పొంగనూరు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, ఆనాడు సోషల్ మీడియా వేదిక ఈ కల్తీ మద్యం తాగి ఎంతోమంది చనిపోతున్నారని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి ఓం ప్రతాప్ అనే దళిత వ్యక్తిని ఆనాడు అతి కిరాతకంగా చంపేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు. దాని సమాధానం చెప్పలేరా? కల్తీ మద్యాన్ని పరిచయం చేసింది మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, కల్తీ మద్యం తయారు చేసిన వ్యక్తులు అదే లాస్ట్ డే ఖచ్చితంగా కఠినంగా వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా త్వరలో బాటిల్ ఒక వైన్ షాప్లో కొన్నా, బార్ షాప్లో కొన్నా, ఇది ఎక్కడి నుంచి కొన్నారు, ఎక్కడి నుంచి తయారైంది, ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయింది అనే ఫెసిలిటీగా మా ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు త్వరలో. మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎంతమంది చనిపోతే, కల్తీ మద్యం తాగి చనిపోతే ఆ వ్యక్తులు పరామర్శించలేదు, ఆ వ్యక్తుల తరపు మాట్లాడలేదు. ఆనాడు ఏమి తెలియనట్టుగా తాడేపల్లి కొంపలను ఉండి బయటికి కదలంటున్నటువంటి వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు వేగంగా నడుస్తుంది, అమరావతి రాజధాని ప్రాంతం వేగంగా నడుస్తుంది. ఈరోజు కొత్తగా భవనాన్ని ప్రారంభించుకుందాం. ఇవాళ ప్రారంభంగా ఉంది మార్నింగ్ 9:45కి. ఈ అభివృద్ధి చూస్తూ ఊరుకోలేక ఈ పనికి మాల వైసీపీ పార్టీని కొంతమంది వ్యక్తులు దుష్ట ప్రచారం చేస్తూ ఈ పార్టీని, ఈ ప్రభుత్వం మీద ఏదో రకంగా నిందలు వేయాలని ఒక కంకణం కట్టుకుంది ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజుకి ఈ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిస్తే ఇది చూస్తూ ఊరుకోలేదు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళ కళ్ళు కబేలుగా ఉంటే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కళ్ళు చల్లగా ఉండవు. అభివృద్ధి జరుగుతుంటే అక్కడ అభివృద్ధి ఆగాల సహకరించరు. ఇవాళ బ్రహ్మాండంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ మీద ఎంతో ట్యాక్స్ తగ్గించి పేదరికానికి మంచిగా నిత్యావసర ధరలు కానీ, బైకులు కానీ, కార్లు కానీ అన్నిటి మీద ట్యాక్స్ తగ్గించి మంచి వేవుగా వెళ్తూ ఉన్నారు. దానికి డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నర్సీపట్నం మొన్న మెడికల్ కాలేజ్ బినికొండ పట్టణంలో పురాతన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండరామాలయంలో నెల శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. దేవాలయ అనువంశిక అర్చకులు నారాయణం రామ్మోహనాచార్యుల ఆధ్వర్యంలో ప్రముఖ అర్చకులు డివి శ్రీకాంత్, నారాయణ మురళీచే వేద మంత్రోచ్చరణ మధ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వివిధ పూలమాలలు, అలంకరణలతో
స్వామివారు కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్రానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా భక్తుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అభివృద్ధి కమిటీ సభ్యులు గజవల్లి నాగపవన్ కుమార్, భాగవతుల రవికుమార్, ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, కన్నెగండ్ల కోటేశ్వరరావు, సువర్చల, అమర్నాథ్, సుధారాణి దంపతులతో పాటు ఎక్కల పూర్ణిమ, నారాయణ ఆనందాచార్యులు, భవనాసి సాంబశివరావు తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు వినుకొండ పాత మార్కెట్ బజార్ నందు గల శ్రీ విజయరాఘవస్వామి దేవాలయం, కోదండ రామాలయంగా పిలువబడుతున్నటువంటి విజయరాఘవస్వామి దేవాలయంలో ప్రతి నెల చేసేటువంటి మాసోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి చతుర్థ కలశ స్నానం కార్యక్రమాన్ని, అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి ఈరోజు స్వామివారి నక్షత్రం సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా దంపతుల చేత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధంగా ప్రాంతాల నుంచి భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిలో భాగంగా ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా ప్రతి నెల కూడా ఇక్కడ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ యొక్క నక్షత్రోత్సవం రోజు అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కళ్యాణంలో పేర్లు నమోదు చేయించుకోవాలంటే రామ్మోహనాచారి గారిని సంప్రదించుకోవచ్చు. ప్రతి నెల జరిగేటువంటి ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసం ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కోదండ రామాలయంలో విజయ రాఘవస్వామిగా పేరు కలిగినటువంటి ఈ కోదండ రామస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించేటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. కార్యనిర్వహణాధికారి గారు కూడా ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారితో పాటుగా దేవాలయ ప్రధానార్చకులు శ్రీ నారాయణ రామ్మోహనాచార్యుల వారు వంశపారంపర్యంగా వారు స్వీకరించినప్పటి నుంచి కూడా దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడంలో ముందుండి దాని గురించి ఎంతో కృషి చేశారు. దీనికి సహకరించినటువంటి దాతల్లో మన కనిగళ్ళ కోటేశ్వరరావు గారి దంపతులు ఈరోజు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే నీ గజవల్లి నాగపవన్ గారు, రవికుమార్ గారు, అలాగే నిత్యము కూడా పురాణ ప్రవచనాన్ని గావిస్తూ ఉన్నారు మన ఎక్కల పూర్ణిమ గారు. సాయంత్రం పూట ప్రతిరోజు కూడా పురాణ ప్రవచనాన్ని ఈ యొక్క దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విధంగా వైభవంగా ఈ యొక్క దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దేవాలయం ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బందారలోకవయమోచకమాశ్రితానాం మందారవృక్షమరవిందదలాయతాక్షం నందాత్మజ ప్రీషుకం శృతమూలదేవం వందామహే విఘ్నసంవరదం మునీంద్రం. దేవదేవుడు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి సీతాలక్ష్మణ హనుమస్తమేత శ్రీ కోదండరామస్వామి వారు, అలాగే శోధుడిచే ప్రతిష్ట గావించబడినటువంటి శ్రీ విజయరాఘవ స్వామివారి యొక్క దేవస్థానమునందు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పునరుసువ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ప్రాతకాలమున స్వామివారికి ముందుగా అభిషేకానికి ముందుగా విశ్వక్సేన పూజ, స్వస్థపుణ్య భజన, అలాగే 14 రకాల ద్రవ్యాలతో కూడుకుంటూ ఉన్నటువంటి చతుర్థ కలశాస్త్రపణ అనేటువంటి కైంకర్యముతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించడం, తదుపరి స్వామివారికి అర్చనాది కైంకర్యములు, విశేష అలంకరణ అనేటువంటి కైంకర్యాలు పూర్తి చేసుకొని లోక కళ్యాణార్థంగా మన యొక్క దేవస్థానంలో ముఖమండపంలో స్వామివారికి శాంత కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం, అలాగే ఈ కైంకర్యంలో పాల్గొన్నటువంటి దంపతులకి దేవస్థాన కమిటీ వారు ఈ యొక్క స్వామివారి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా కూడా ఈ యొక్క దేవస్థానంలో పునరుసువ నక్షత్రాలను పురస్కరించుకొని ఎంతో విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి కనుక 50 మంది భక్తులు అలాగే గ్రామ ప్రజలు దేవస్థానానికి విచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి ఎల్లవేళలా పాత్రలు కావాలని, అలాగే ఆ రోజులలో చోళరాజులచే ప్రతిష్ట గావించబడి ఎంతో వైభవోపేతంగా స్వామివారికి ఎన్నో బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవ కైంకర్యాలు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి కనుక అలాగే గ్రామ ప్రజలు కూడా అటువంటి పునర్వైభవాన్ని మరలా తిరిగి తీసుకొని రావడానికి, స్వామివారికి శక్తిని ఆపాదించడానికి ప్రజలలా కూడా
పునరుసవ నక్షత్రం రోజున గొప్పదైన కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కనుక 50 మంది భక్తులు తమ యొక్క శక్తి కొలది ధన కనుక వస్తు వాహన రూపంలో ఆ యొక్క స్వామివారికి సమర్పణ చేసి విద్యార్థులకి ఉన్నతమైన విద్యని, ఉద్యోగార్థులకు ఉన్నతమైన ఉద్యోగాన్ని, సంతానార్థులకు సంతానం, వివాహార్థులకు కూడా వివాహం కలుగుతుందని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ గాఢ కనుక 50 మంది భక్తుల యొక్క పూజా కైంకర్యాలలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి ఎల్లవేళలా పాత్ర కావలసిందిగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు పూజలో పాల్గొన్నటువంటి దంపతులకి, దేవస్థాన కమిటీ వారికి అందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆ యొక్క దేవదేవుడికి ప్రార్థన చేస్తూ, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. మరి ఇప్పటి వరకు మన కోదండ రామాలయంలో ఎంతో వైభవంగా భక్తులందరూ కలిసి, అలాగే ఇక్కడ అర్చకులు కూడా చాలా కన్నుల పండుగగా మరి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇది ప్రతి నెల కూడా జరుగుతున్న కార్యక్రమం. ఒక 3 సంవత్సరాల క్రితం మనం తీసుకుంటే మరి అప్పటి నుంచి అంతకుముందు నుంచి ఎంతమంది అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఈ గుడి యొక్క మరి అభివృద్ధి కానివ్వండి, స్వామివారి యొక్క వైభవం మరింతగా ఇమ్మడిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో మరి భక్తుల యొక్క సహకారం, అభివృద్ధి కమిటీ సహకారం, అలాగే మన అర్చక పురోహితులు, మన కోదండ రామాలయం సంబంధించిన మన రామ్మోహన్ ఆచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సిన ఉన్నాయి. ఉదాహరణకు ఉత్సవ వాహనాలు ఏర్పాటు చేయాలి, అలాగే ఈ బండపరుపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కాబట్టి అనేక విధాలుగా ఇవాళ మనం దేవుడు అంటే తిరుమల అలాంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. అలాగే వినుకొండలో ఇంత చరిత్ర కలిగిన దేవాలయం ఉంది. ఇవాళ మీరు కనుక ఒక్కసారి ఆ దేవుణ్ణి మనసారా కనుక చూస్తే కళ్ళు తిప్పుకోలేరు. ఎందుకంటే అనేక మంది భక్తులు ఇక్కడ కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, సార్ ఆ దేవుణ్ణి అలా చూస్తూ ఉండిపోదాం అనిపిస్తుంది, చక్కగా ఉందండి, అంత ఆనందంగా ఉంది, కళ్ళకి పండుగ అన్నారు. అలాగే ఈ సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడి నుంచో మొన్న విజయవాడ నుంచి మనకి దీనికి సంబంధించిన స్వామివారి ఊరేగింపు పల్లకి ఇవ్వడం కోసం ఒకళ్ళు వచ్చి సరే మేము ఇస్తామండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా అనేక విధాలుగా భక్తులందరూ కూడా అతి పురాతన ఘన చరిత్ర కలిగినటువంటి శ్రీ కోదండ రామాలయంలో ప్రతి నెల శ్రీరాముని జన్మ నక్షత్రం పునరసు నక్షత్రంలో ఉన్న శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడా ముందుగా తమ యొక్క పేర్లు నమోదు చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.